నమస్తే అన్న. చెప్పండి. ఏం పేరు అన్న పేరు? కార్తీక్ అని. కార్తిక్. పాలిష్ చేస్తారన్నా? అవును. ఎంత వస్తుందన్న డైలీ? డైలీ 200, 100, 200, 150 అంతే. కాదు చెప్పలేము, ఇక ఎట్లా ఉంటే అట్లా కాదు. విపరీతంగా ఎండ కొడతా ఉంది కదన్న, రోడ్డు మీద బండ్ల హీట్ వస్తూ ఉంటుంది, డస్ట్ వస్తూ ఉంటుంది, ఇబ్బంది కాదా అన్న? అవును, ఇబ్బంది అవుతుంది. అప్పుడప్పుడు డైలీ ఇబ్బంది అవుతుంది, కానీ ఇక అడ్జస్ట్ చేసుకుంటాం ఎట్లా. అంటే లోపల ఎక్కడన్నా పెట్టుకోవచ్చు కన్నా రోడ్డు మీద? లేదు, ఇదే ఉంటుంది ఇక మా జీవితంలో. ఎక్కడ ఏం చేసినా ఏం చేయరాదు, ఇదే పరిస్థితి ఇక ఇప్పుడు. అంటే మీరు అంటే ఈ పని ఎస్సీలు చేస్తారు కదన్నా, మాదిగా వాళ్ళు అలా చేస్తారు కదా? ఎస్సీ వాళ్ళే. మీరు వాళ్ళేనా? ఎస్సీ వాళ్ళే. ఓకే, మీకు దళిత బంధు అలాంటిది ఏం రాలేదన్నా? ఇప్పటిదాకా ఏం రాదు. కేసీఆర్ ఇచ్చే కదా, అప్పుడు దళిత బంధు ఇచ్చే కదా? ఏమి రాలేదు ఇవ్వరకు. అప్పుడు మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అడగలేదా మీరు? అడిగినాం కానీ ఎప్పుడు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికే ఏ కులంలోకి వెళ్ళి ఏం చేయలేదు. ఆర్మూరే కదా మీది? ఆర్మూరే. ఎన్ని సంవత్సరాలు అవుతాను ఇక్కడ ఉండబట్టి? ఇప్పటి నుంచి 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. రోజు 200 రూపాయలు వస్తుంది అంటున్నారు. 200 రూపాయలతో ఎట్లా కుటుంబం ఎట్లా ఉంటుంది? ఇక అట్లనే ఉన్నది. ఇక ఒకటి ఇక చిన్న 10-20 రూపాయలు అది తెచ్చుతుంది. అట్లనే జీవితం గడుతుంది ఇక. అవునా? సరే, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి కదన్న, ఏ పార్టీ కొట్టేసామన్నా? నేను బీజేపీకి. ఎందుకు బీజేపీకి ఎందుకు వేసారన్న? ఇక మంచి చేస్తారని చేసినాం. మరి వస్తుండా, మంచిగా చేస్తుండ, అందుబాటులో ఉంటుండే ఆయన రాకేష్ రెడ్డి? చేస్తాడు, పని చేస్తాడు. పని ఇంతకుముందు చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు చేస్తాడు కంపల్సరీ. అందుకోసమే వేసినాం ఓట్లు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా, 3 అభ్యర్థులు ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్. ఎవరు వచ్చినా కానీ మంచి చేస్తే ఎవరికైనా వేసుడే కంపల్సరీ. మంచి చేయాలి అంతే. ఇప్పుడు సరే, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, 2 సార్లు అవకాశం ఇస్తాం, మళ్ళీ వాళ్ళే ఉండాలా, మార్పు ఏమన్నా రావాలి? బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది, అన్నీ మంచిగా జరుగుతాయి పనులు కూడా. అందరూ హెల్ప్ చేస్తేనే మంచిగా, ఇంకా ముందు తరాలను కూడా మంచిగా చేయవచ్చు. అట్లా తెలుసా మీకు ధర్మపురి అరవింద్? తెలుసా అరవింద్ అన్న? తెలుసా మీకు? తెలియదు, చూడాలి, చూసినా వచ్చి తెలియదు. మీరు మాత్రం బీజేపీకి అనుకుంటారా? బీజేపీ వస్తే మంచిగా అన్ని పనులు కూడా జరుగుతాయి.